అమెరికాలోని పెరల్ హార్బర్ మీద ఆనాడు జరిగినటువంటి దాడికి ఆగ్రహించినటువంటి అమెరికా జర్మనీ చేసినటువంటి ఆ ఘాతుకానికి జపాన్ చేసినటువంటి ఆ ఘాతుకానికి జపాన్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఏకంగా 2 మినీ అణుబాంబులేసింది నాగసాకి హిరోషిమా మీద. ఆ తర్వాత అక్కడ అసలు పరిస్థితి ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలు అక్కడ తీవ్ర పరిస్థితి. అక్కడ కనీసం చిన్నపాటి పంట పండదు, మనుషులు బ్రతుకులు కష్టం కాబట్టి ఆ ప్రాంతం అంతా నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా చెర్నోబిల్ అణుకేంద్రం దగ్గర జరిగినటువంటి ప్రమాదం సందర్భంగా అక్కడ పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఒక అద్భుతాన్ని కనిపెట్టారు. ఆ ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది అయింది, అంటే ప్రజలు తట్టుకోలేకపోయారు. కానీ అక్కడ క్రిమి కీటకాలు మాత్రం ఎలాంటి ప్రభావితం కాలేదు అన్నది తేల్చారు. చెర్నోబిల్ అణు ప్రమాదంలో క్రిములు కీటకాల మీద రీసెంట్గా పరిశోధన చేస్తే వాటి మీద రేడియేషన్ ప్రభావం ఏమీ లేనట్టు తేలింది. రేడియేషన్ కూడా తట్టుకునే సూపర్ క్రీచర్స్ అన్నటువంటి ఎవరన్నా ఉన్నారు అంటే రేడియేషన్ని తట్టుకునే క్రీచర్స్ కిందనేమో క్రిమి కీటకాలు ఉంటే తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నటువంటి స్థితిలో ప్రజలు ఉన్నారు.